మేడం చూసారా? ఈయనేంటి కార్డులో 10,000 కూడా లేకుండా ఉన్నారు? చిల్లర లేవంటే క్యాబ్కి నేనే డబ్బులిచ్చాను. డబ్బులు నిజంగానే లేవా? వామ్మో, డౌట్ వచ్చేస్తుంది. ఇది రియాలిటీ షోనో రియలో అర్థమై సావట్లేదే. మరీ ఇంత నేచురలా? డైరెక్టర్ గారు లేరే, నన్నే నమ్మానంటున్నారు. ఏం చేయాలి? అంతా ప్రొడ్యూసర్ గారి వల్లే. ఛార్జింగ్ ఎక్కిందిగా, ఆయనకి ఇచ్చేస్తే బెటర్. చేద్దాం. సార్ కార్డ్ ఉంటాయి ఉంటాయి ఉంటాయి. మన బక్క మేనేజరు ఏదో మిస్టేక్ చేసినట్టున్నాడు శృతి. ఫోన్ చేస్తాను, వస్తాయి. ఫోను షట్ అప్! రామారావు, ఇక మాట్లాడకు సాంబా. సిన్సియర్గా ఉంటావు కదా అని నా అకౌంట్లో మనీ ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే చేయవా? నా డార్లింగ్ తీసుకొని వచ్చాను. ఎంత షేమ్గా ఉంటుంది. ఓ వచ్చేసారా? హ, అడిగింది అర్థం చేసుకోరే. పంపించాను రామారావు, ఒకసారి చెక్ చేసుకో. త్వరగా. ఈ 2 days ఎంత మినిట్స్ ని పట్టించుకోకపోతే మాత్రం నా నంబర్ ఆఫ్ మినిట్స్ ని వేస్ట్ చేస్తావా సాంబా? అయ్యో, ఫెయిల్ అయింది రామారావు, చూసుకోలేదు. అవదా? ఇంత షాక్ అవుతున్నారేంటి? మళ్ళీ పంపించాను రామారావు, ఒకసారి చెక్ చేసుకో. అయిందా? మ్మ్. ఈయన అసలు మల్టీ మిలియనియర్ లాగా బిహేవ్ చేయట్లేదే. ఓకే, ఎంత ఖర్చు పెడతానో నాకే తెలియదు. కోటి చొప్పున వేస్తూనే ఉండు. సైన్ చేయండి. ఆ? ఏం చేయాలి? సార్ సైన్ సార్. రామారావు అంటే ఏదో నేర్చుకున్నా కాబట్టి కెలుగుతా. సంజయ్ రామస్వామి అంటే తెలియదే. ఏంటమ్మా, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. నువ్వేదో పెద్ద చదువుకున్న వాళ్ళ చూపుల్లో తేడా చూపిస్తున్నావు, మాటల్లో వెటకారం కురిపిస్తున్నావు. మై స్టేటస్ యూనో. సార్ నేను ఇప్పుడేం తప్పుగా మాట్లాడలేదు. అది నాకు తెలుస్తుంది. అంత గొప్ప చదువుకున్నావా? ఏం చదివావేంటి? చెప్పు, ఏం చదువుకున్నావు? డిగ్రీ సార్. డిగ్రీ. సరే, నీ డిగ్రీ పవర్ ఏంటి చూపించు. పెద్దగా ఏం అడగను, జస్ట్ నా నేమ్ స్పెల్లింగ్ చెప్పు చాలు. సంజయ్ రామస్వామి. చెప్పు. SANJAYMASWAMY. ఇది నీ డిగ్రీ. SANJAY RAMASWAMI. వై కాదు, ఐ. మేడం, మీరు స్వామికి ఏం టైప్ చేశారు? SWAMY. కొంతమంది SWAMI అని కూడా పెట్టుకుంటారు మేడం. కథలు పడతావు కథలు. యు నో మై స్టేటస్. కేశవ్ 301 సార్. ఓకే, కమాన్ శృతి, పద. సంజయ్, సైన్ చేయడానికి స్పెల్లింగ్ మొత్తం రాయాలా? అంటే నా ఒరిజినల్ సైన్ గుర్తుపట్టేస్తే ఫోర్జరీ చేసే అవకాశాలుంటాయి. ఆ అవకాశం ఇవ్వకూడదని. సైన్ మొత్తం చేయడానికి ఎప్పుడైనా చేస్తేగా. పద. ఏదో తేడాగా ఉంది. శృతి.
మాట్లాడరా? మాటలు వస్తేగా. ఎందుకో ఊహల్లో ఊహించుకున్న దానికన్నా ఎక్కువ అందంగా కనిపిస్తుంటే మాటలు ఎక్కడొస్తాయి? చాలేదు. నిజమేనోయ్, అదేదో ఇంగ్లీష్ సినిమాలో పైనుంచి దేవత దిగొచ్చినట్టున్నావు. ఇంకా ఆపండి. ఇంకెక్కడ ఆగేది? తెగ ముద్దొచ్చేస్తున్నావు. ముద్దు వెనక ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది. ఏవండి, ముద్దు ముద్దుగా ఉన్నావు మరి. అయితే పిల్లల్ని కనిద్దామా? ఆ, ఆ, ఆ ఒకటి ఇప్పుడే వద్దు మరి. ముద్దొస్తున్నాను అన్నారు కదా. ఆ ముద్దొచ్చినా వద్దు. నువ్వు కలెక్టర్ కావడమే ముఖ్యం. నిగ్రహించుకుందాం. సరే, అయినా మనం అనుకున్న మెయిన్ పని ఎంగేజ్మెంట్ కదా, అది చూద్దాం. యా. ఆ, ఏవండి, ఇంతకీ రామారావుతో మాట్లాడారా? ఆ, నిన్ను చూసిన మాయలో అన్నీ మర్చిపోయా. వచ్చేసారంట. ఫోన్ చేశాడు. డబ్బులు కూడా వేశా. ఎక్కడ దిగారంట? అదడిగితేనే తర్వాత చేస్తారని ఫోన్ పెట్టేశాడు. నువ్వే అడుగు. అలాగే. అమ్మా, నచ్చిందా శృతి? మనకు కావలసినంత ప్రైవసీ ఉంది కదా? ప్రస్తుతం కవరేజ్ ఏరియాలో లేదు. అలా ఉన్నవే, నీ జోష్ ఏది? జర్నీ చేసి రిసార్ట్స్ తిరిగి తిరిగి వచ్చాం కదా, కొంచెం హెడేక్గా ఉంది. ఓ షిట్! హెలికాప్టర్ని రమ్మన్నా హాస్పిటల్కి వెళ్దామా? వచ్చేటప్పుడు అడిగితే పైలట్ లేడు అన్నారు కదా, ఇప్పుడు వచ్చుంటాడా? సరే రమ్మనండి, వెళ్దాం. ఆ? ఇదేంటి వద్దంటుందనుకుంటే రమ్మంటుంది. సంజయ్ గారు, కరెక్ట్. ఊరెళ్ళాడని చెప్పాను కదా, మర్చిపోయా, రాలేడు. మీరు ఇంకేమైనా చెప్పడం మర్చిపోయారా? లేదు లేదు లేదు, టాబ్లెట్స్ తెస్తాను, వేసుకో, తగ్గిపోతుంది. ముందు ఫ్రెష్ అయ్యరా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. డౌట్ వచ్చింది. డైరెక్టర్ గారు సీన్లోకి ఎంటర్ అవుతే గానీ పోదు. డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు, ఏమైంది రామారావు? మీరు లేకపోవడం వల్ల సీన్ అంతా పులిహోర పులిహోర అయిపోతుందండి. ఏం చేసావు? అది తీసుకో. డిక్లైన్ వచ్చింది. వచ్చేటప్పుడు అడిగితే పైలట్ లేడు అన్నారు కదా. ఓ, ఇంకా డౌట్లోనే ఉందా? తీరు అలానే ఉంది డైరెక్టర్ గారు. సరే, మారుద్దాంలే. అమ్మయ్యా, ఈ మాట అన్నారు, ధైర్యం వచ్చింది. అందుకే ఏ సీనైనా డైరెక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి అనేది, మీరు పక్కనుండాలి అనేది. పక్కనుండం కుదరదుగా రామారావు, ఒకే చోటుంటే ఇంకా రిస్క్. కరెక్టే డైరెక్టర్ గారు. అవును, ఏ రిసార్ట్ లో దిగారు? ఆ? ఇది క్యాబిన్ రిసార్ట్. ఏంటి, అక్కడ దిగారా? అవును డైరెక్టర్ గారు. ఇక్కడ ఏంటి డైరెక్టర్ గారు, మీరేదో పక్కనే ఉన్నట్టు ఇక్కడే అంటున్నారు. ఇటు చూడు రామారావు. ఆ? ఎక్కడ డైరెక్టర్ గారు? నీ పక్కనున్న క్యాబినే. ఆ? ఆ? మీరా? డైరెక్టర్ గారు, మీరేనా? లుక్ మారేసరికి పోల్చుకోలేకపోయాను. ప్రొడ్యూసర్ గారేరి? ఆయన ఉన్నారులే కానీ ఈ రిసార్ట్కే ఎందుకు వచ్చారు రామారావు? ఎక్కడ రూమ్స్ దొరకపోయేసరికి ఆ డ్రైవర్ గాడు ఎక్కడికి తీసుకొచ్చాడు డైరెక్టర్ గారు. నా దరిద్రానికి ఇక్కడే దొరికింది. అవును, నువ్వు ఆయనతో మాట్లాడవంట కదా, ఆయన అడిగినప్పుడైనా చెప్పొచ్చు కదా. ఎక్కడ డైరెక్టర్ గారు, అప్పటికే సెకండ్ లీడు డౌట్ గా చూస్తుంది, అందుకే కట్ చేశా. ఈయనేరి?
ఇంత చిరిగిన బట్టలా అంటే సంజయ్ బ్యాగ్లోనా? సంథింగ్ ఈస్ రాంగ్. పక్కనుంటే ప్రాబ్లం అవుతుందనే అంత చెప్పాను, మళ్ళీ పక్కకి తెచ్చావు. ఏం చేయమంటారు డైరెక్టర్ గారు? రూమ్ మార్చిమంటారా? అసలు ఎక్కడున్నాడు? రూమ్స్ లేవని నువ్వే చెప్తున్నావు కదా, మారదామని చెప్పి ఇంకా డౌట్ పెంచడానికా? చిచ్చి, మరేం చేద్దాం డైరెక్టర్ గారు? బయట ఎంగేజ్మెంట్ ప్లాన్ చేస్తున్నాం. శృతిని తీసుకురా, రింగ్ పెడదు గాని ఊరెళ్ళిపోదురు. అలాగే డైరెక్టర్ గారు. సరే వెళ్ళు. థ్రిల్లర్ సినిమా షూటింగ్ లో కూడా ఇంత టెన్షన్ ఉన్నారు డైరెక్టర్ గారు. మన రియాలిటీ షోలో అంతుంది. అప్పుడేగా సక్సెస్ అవుతుంది. పాయింటే. డైరెక్టర్ గారు, శృతి వస్తుంది. టెన్షన్ పడుకు, నవ్వు. నవ్వు రావట్లేదే. రామారావు వచ్చేస్తుంది. డైరెక్టర్ గారు వచ్చేస్తుంది. రామారావు, నా సెల్ తీసుకో, సెల్ఫీ తీసిచ్చి అడిగితే ప్లాన్ చెప్తాను. నవ్వు. థ్యాంక్ యూ. నీ ఫ్యాన్ అని చెప్పు. ఎవరు? ఎవరో ఫ్యాన్ అంటే శృతి. నీకు టాబ్లెట్స్ అవి తెద్దామని బయటకు వస్తే గుర్తుపట్టేశారు. చిన్న చిట్ షాట్ సెల్ఫీ కావాలని అడిగితే ఓ, తలనొప్పి తగ్గిందా? ఇంకా పెరిగింది. మీరు ఒకసారి రండి. ఏమైంది అక్షర? శృతి, రామారావు అదిగో ఆ క్యాబిన్ లో దిగారు. ఇవి మీవే కదా? మాట్లాడరేంటి? మల్టీ మిలీనియర్, కోట్లకు కోట్లు పడగెత్తినోళ్ళు, ఈ చిల్లుల బనీన్లు, చిరిగిన లుంగీలేంటి? చెప్పండి, మీరెవరు? హూ ఆర్ యు? మిమ్మల్ని సంజయ్ గారు. హూ ఆర్ యు? రామారావు, అది సెకండ్ లీడ్, నువ్వు మెయిన్ లీడ్. తగ్గుకు. నీ మీదే హోప్ పెట్టుకున్నాము, తగ్గుకు. డైలాగ్ చెప్పు. నేనెవరూ తెలియకుండానే నాతో వచ్చావా? మర్చిపోయావా? మతి మరిపు వచ్చిందా? ఇంతకు ముందు నాతో సెల్ఫీ దిగిన అమ్మాయిని అడుగు, చెప్తుంది. నేనెవరో. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు కదా సంజయ్ గారు. నా గురించి తెలుసుకున్నావుగా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేనా లేక సాంబాగాడి లుంగి బనీలా? సాంబావా? ఎస్. అతనివి మీ బ్యాగ్ లో ఎందుకుంటాయి? ఈ బ్యాగ్ పర్చేస్ చేసినప్పుడు పక్కనే ఉన్నాడు. నచ్చిందని తనకు కూడా ఇలాంటి బ్యాగే కావాలని తీసుకున్నాడు. డ్రెస్సులు సర్దమని సాంబాకే చెప్పాను. కన్ఫ్యూజ్ అయ్యి అతని బ్యాగ్లో సర్దేసినట్టున్నాడు. ఇవి చూసుకొని ఉన్నాడు. ఏంటి? అంటే ఇలాంటివి అతనెందుకు వేసుకుంటాడు? నా దగ్గరికి రాకముందు స్టేజ్ ఇదే. వచ్చాక పెంచాను. పెరిగిందన్న పొగరు రాకూడదని వాటిని అలాగే ఉంచి చూసుకుంటూ ఉంటాడు. ఇంకేంటి శృతి, నువ్వని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదే ఇంకొకళ్ళైతే గెట్ అవుట్ అనేవాడిని. ఏంటి? ఏం లేదు సంజు. రెడీ అవ్వు. మనం రెడీ అవ్వు, ఒక చోటుకి వెళ్ళాలి. ఎక్కడికి? సర్ప్రైజ్. అమ్మయ్యా, అందుకే డైరెక్టర్ గారు మీరు ఉండాలనేది. సీన్ తెచ్చిపోకుండా జీవం పోశారు. అది సరే, ఆ దిక్కుమాల బనీన్లు లుంగీలు ఎందుకు తీసుకొచ్చావు? వేసుకునే అలవాటు కదా ప్రొడ్యూసర్ గారు, వేసేసా. సరే, ఇప్పుడు డౌట్ ఏం లేదుగా. ఓకే, ఒక ప్లేస్ మెసేజ్ చేస్తాను, వచ్చేయండి. డన్ డైరెక్టర్ గారు, వచ్చేస్తాం. త్వరగా ముగించేయాలి, పక్కనే ఉన్నారు.
బయలుదేరారా చిన్నక్క? అన్నయ్య దాని ఎంగేజ్మెంట్ ఈరోజు అయిపోవాలి. అయిపోతుంది అపర్ణ. రామారావు రింగు మార్చేప్పుడు మనం ఫోటోలు తీయాలి. మనం వీడియో. ఆ ప్రూఫ్ చాలు. ఒకవేళ అది విడాకులు ఇవ్వనని మొండికొచ్చినా ఇప్పించడానికే ఇంత చేస్తుంది. ఇదంతా నీకోసమే అప్పు. తెలుసు చిన్నక్క. అప్పులో కూడా మార్పు కనిపిస్తుంది. నేను చెప్పానని ఓపిక పడుతుంది అన్నయ్య. చెప్పినట్టే చేస్తాను. వస్తున్నారు. రామారావు, టెన్షన్ పడకు. ప్రొడ్యూసర్ గారు వస్తున్నారు. నేను చెప్పింది చెప్పు చాలు. వెల్కమ్ సార్. ప్రొడ్యూసర్ గారే. ఓ ప్లీజ్ సార్. యా, కూర్చో శృతి. మన కోసమే రిజర్వ్ చేయించాను. ఏంటి స్పెషల్? సర్ప్రైజ్. సర్ప్రైజ్. ప్లీజ్ హ్యావ్ ఇట్ సార్. లవ్ డ్రింక్స్. లవ్ డ్రింక్సా? మన కోసమే. లవ్ బర్డ్స్ మీ కదా, సంథింగ్ అంతా స్పెషల్గా ఉండాలని స్పెషల్గా చేయించండి. ఇయర్. ఓ థ్యాంక్స్. హౌస్ ఇట్? డిఫరెంట్ గా ఉంది. 4 డ్రింకులు కలిపి కొడితే ఉండదా? ఏమండి, నెక్స్ట్ ఐటమ్. కమ్. దేంతో తయారు చేస్తుంటారు? నా ప్రేమతో. ప్లీజ్ టేస్ట్ లవ్ స్వీట్స్. ఏంటి లవ్ స్వీటా? చెప్పాగా ఎవ్రీథింగ్. సంథింగ్ స్పెషల్. బట్ టోటల్ కాన్సెప్ట్ లవ్వే. స్టార్ట్స్. హ్యాపీ లవ్ డే టు యు. హ్యాపీ లవ్ డే టు యు. హ్యాపీ లవ్ డే టు. తినిపించుకోండి సార్. నీ లవ్ కూడా ఈ లవ్ స్వీట్ లానే లైఫ్ లాంగ్ స్వీట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అబ్బా ఎంత అమాయకంగా పలుకుతున్నావే. నిన్ను చూస్తుంటే పీక కోసెయ్యాలనిపిస్తుంది. తమ్ముడు మూడు మారుతుంది. కమ్ చటర్జీ, నెక్స్ట్ ఐటెం తీసుకురావాలి. కమ్. ఏంటి సంజు? నాకేం తెలుసు. సర్ప్రైజ్. సంజు సర్ప్రైజ్. చోటు నచ్చిందా? చాలా. నాకనా? ఏం వయ్యారాలు పోతుంది చిన్నక్క. ఆ పల్లకేసి దాని తల బాధేయాలనిపిస్తుంది.